Hi, I am back to teach some sentences. Every day you learn some new sentences. If you keep doing like this, one day you will be able to speak English confidently and fluently. ఈరోజు కొటేషన్ వచ్చి ఇన్సెక్యూర్ లీడర్స్ వాంట్ ఎస్ పీపుల్ అరౌండ్ దెమ్, గ్రేట్ లీడర్స్ వాంట్ పీపుల్ హూ ఛాలెంజ్ దేర్ థింకింగ్. అంటే భయమైన నాయకులు వాళ్ళ చుట్టుపక్కల ఎప్పుడు ఎస్ చెప్పే వాళ్ళు ఉండాలని కోరుకుంటారు. అదే బలమైన నాయకులు వాళ్ళ చెప్పిన దానికి ప్రశ్నించే వాళ్ళు ఉండాలని కోరుకుంటారు అనమాట. ఇది భయపడే నాయకులకి బలమైన నాయకులకు ఉన్న డిఫరెన్స్. ఇది ఫస్ట్ కొటేషన్. ఈరోజు క్లాస్ వచ్చి చేయకూడని పనులు ఎలా చెప్పాలి. నేను మాట్లాడకూడదు, నేను తినకూడదు, నేను రాయకూడదు, నేను వెళ్ళకూడదు, నేను అడగకూడదు, వాళ్ళు రాకూడదు, ఇతను మాట్లాడకూడదు. ఈ విధంగా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, తర్వాత షుడ్, తర్వాత వర్బ్. నేను మాట్లాడకూడదు అంటే ఐ షుడ్ నాట్ టాక్. నేను రాయకూడదు అంటే ఐ షుడ్ నాట్ రైట్. నేను అక్కడికి వెళ్ళకూడదు, వేరే వాళ్ళు చెప్తా అంటారు కదా, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అంటే యూ షుడ్ నాట్ గో దేర్. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. నువ్వు వారితో మాట్లాడకూడదు, యూ షుడెంట్ టాక్ విత్ దెమ్. యూ షుడెంట్ రైట్ దట్ టైప్ ఆఫ్ లెటర్స్. అంటే ఆ ప్రకారమైన లెటర్స్, ఆ ఉత్తరాలు రాయకూడదు, ఆ ప్రకారమైన మెయిల్స్ రాయకూడదు. యూ షుడ్ నాట్ రైట్ దట్ టైప్ ఆఫ్ మెయిల్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ ఏదన్నా చేయకూడని పనులు చెప్పాలంటే షుడ్ నాట్ వాడి చేస్తాం అనమాట. దీన్ని క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చూడండి. నేను వెళ్ళకూడదా, నేను మాట్లాడకూడదా, నేను రాయకూడదా, షుడంట్ ఐ టాక్, షుడంట్ ఐ రైట్, షుడంట్ ఐ ఆస్క్, షుడంట్ ఐ స్కోల్డ్, నేను తిట్టకూడదా. ఈ విధంగా ఫ్రెండ్స్ షుడంట్ ఐతో ఈ విధంగా షుడ్ నాట్ వాడి సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం అన్నమాట. అదే WH క్వశ్చన్స్ చూడండి. నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను ఎందుకు అడగకూడదు, వై షుడెంట్ ఐ టాక్, వై షుడెంట్ ఐ ఆస్క్, వై షుడెంట్ ఐ గో, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు ప్రశ్నించకూడదు, వై షుడ్ ఐ క్వశ్చన్. ఈ విధంగా ఫ్రెండ్స్ షుడెంట్ తో సెంటెన్స్ అంటే ఫ్రేమ్ చేస్తాం. క్లాస్ నచ్చితే లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. మరికొన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి మారుతి ప్రసాద్ ఛానల్. థ్యాంక్ యూ.